హయత్ నగర్ లో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. 178 గజాల ఇల్లు లిఫ్ట్ ప్రొవిజన్ తో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 బిహెచ్కే, ఫస్ట్ ఫ్లోర్ లో 2 బిహెచ్కే. ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ బస్ స్టాప్ విజయవాడ హైవే నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో, అదే విధంగా ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో, రెండు హైవేస్ కి మధ్యలో హయత్ నగర్ టు ఇంజాపూర్కి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇల్లు దగ్గరకు చేరుకోవచ్చు. మీ నుంచి మేము ఎలాంటి కమిషన్ తీసుకోము. మా నుంచి 100% సర్వీస్ మీకు ఉంటుంది. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మీరు గనక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. ఈ ఇల్లు వచ్చేసి 178 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్. డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 26.8 ఇంటూ 60 డైమెన్షన్స్ తో ఉంటుంది. 3300 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. నా వెనక కనబడుతున్న 3 హౌసెస్ కూడా సేమ్ ఉంటాయి. ఈ 3 హౌసెస్ కూడా సేల్కున్నాయి. ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారు. 1,60,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇల్లు క్వాలిటీ అయితే చాలా బాగుంది, చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం పార్కింగ్ లోకి ఎంటర్ అయినాం. చూసుకోవచ్చు, పార్కింగ్ విశాలంగా ఉంది. 2 కార్లు అయితే ఈజీగా పడతాయి. చెప్పాను కదా లిఫ్ట్ ప్రొవిజన్ అని. లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే, ఏం లేదు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది పార్కింగ్ లో. ఇటు సైడ్ పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఉంది. మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉంది. ఇటు పక్కన చూసుకుంటే మనకు బోర్ ఉంది, అదే విధంగా సంప్ ఉందన్నమాట. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు చూసుకోవచ్చు, పార్కింగ్ లో టైల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చాలా క్వాలిటీతో వేయడం జరిగింది. మనకి చూసుకోవచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న మెయిన్ డోర్ కూడా మంచి టేక్ కుర్తో చాలా అద్భుతంగా చేయడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ అయితే నీట్ గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన సెల్ఫ్లు ఉన్నాయి, కిటికీ ఉంది. ఇటు పక్కన పెద్ద టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఇటు పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటు పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకి చిన్న పూజ గది ఉంది. దాని పక్కన ఆనుకొని విశాలమైన కిచెన్ ఉందన్నమాట. చూసుకోవచ్చు, ఒక 4 వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా ఉంది. వాస్తు ప్రకారం మనకి ఇటు పక్కన కూడా డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దాము. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి విశాలంగా ఉంది. రెంట్కి ఇస్తే మాత్రం దాదాపుగా 12,000 వరకు అయితే రెంట్ ఈజీగా వస్తుంది. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. ఇందులో కూడా మనకి ఫోటో ఫ్రేమ్ మోడల్ విండోస్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు ఉన్నాయి, మంచి బీరువా స్పేస్ ఇవ్వడం జరిగింది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. రెంట్ పర్పస్ అయినా సరే చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, డోర్ కూడా చాలా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఇంకేమైనా వర్క్స్ కూడా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోవచ్చు, చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. ఇందులో కూడా సెల్ఫ్లు ఇచ్చారు, మంచి కిటికీ ఇవ్వడం జరిగింది. పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా వాస్తు ప్రకారం లో రూఫ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 బిహెచ్కే పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. బాల్కనీ అయితే చాలా స్పేషియస్ గా వచ్చింది. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది అనమాట. లిఫ్ట్ దిగి బయటకు రాగానే మనకు ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్ మాత్రం మనం పెట్టించుకోవాలి, లేదు కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పర్లేదంటే బిల్డర్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. పిల్లర్స్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. చూసుకోవచ్చు, సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ మనకి ఒక కామన్ బాత్రూమ్ ఉంది. పైన లోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, కింద ఏ విధంగా అయితే మనకి డోర్ ఇవ్వడం జరిగిందో పైన కూడా అదే విధంగా డోరు మనకి తర్వాత హార్డ్వేర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, ఎల్ షేప్ లో విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది. వాల్ పెయింటింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఇల్లు అయితే మంచి ప్లానింగ్ తో కట్టారు కాబట్టి స్పేషియస్ అనిపిస్తుంది అనమాట. టీవీ పాయింట్ కూడా అద్భుతంగా ఉంది. మనకి ఇటు పక్కన వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, ఇటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, పూజ గది కూడా చాలా బాగుంది. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకోవచ్చు. కిచెన్ కూడా చూసుకోవచ్చు, ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అన్ని రకాల సెల్ఫ్లు కానీ ఫాల్ సీలింగ్ కానీ వాస్తు ప్రకారం అటు పక్కన కూడా డోర్ ఇవ్వడం జరిగింది. టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. 2 బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాకు ఏంటంటే పెయింటింగ్స్ బాగా నచ్చినాయి, ఫాల్ సీలింగ్స్ చాలా బాగా నచ్చినాయి. చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. కిటికీ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు ఉన్నాయి. బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు, బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీని ప్రైస్ 1,60,00,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. పైన కూడా చాలా బాగుంది. ఫ్లోరింగ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ చూసుకోవచ్చు, ఎంత విశాలంగా ఉందో మాస్టర్ బెడ్రూమ్. మంచి గ్రానైట్ వాడారు.
మంచి ఫాల్ సీలింగ్ వాడారు. సెల్ఫ్లు కూడా సరిపడని ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ వేయించుకుంటే మీకు ఖర్చు కలిసి వస్తుంది, లుక్ కూడా అద్భుతంగా ఉంటుంది. విండో కూడా చూసుకుంటే విండో కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ లో చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఎవరైనా పార్కింగ్ లో ఇలాంటి మనకి పట్టీలు ఇస్తారు, వీళ్ళు మాత్రం రూమ్స్ లో కూడా పట్టీలు ఇవ్వడం జరిగింది. లుక్ అయితే అద్భుతంగా కనబడుతుంది. ఇంకా ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు విజిట్ కి రావాలనుకున్నా కానీ పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. మేమే దగ్గరుండి ఇల్లు చూపిస్తాము. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.